90వ శ్లోకము. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృందనిషేవిత. ఈ శ్లోకంలోని మొదటి నామము చిచ్చక్తి. ఇది 3 అక్షరాల నామము. ఇది 416వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చిచ్చక్తి అయిన మహా అని చెప్పాలి. చిత్ ప్లస్ శక్తి అంటే చిచ్చక్తి, చైతన్య శక్తి. చిత్ అంటే ప్రతి జీవులోనూ ఉండు చైతన్య శక్తి. నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది. అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది. శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించినది. పరమాణువునందు నుండి పరమాత్మ యందు దాకా పనిచేసే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము చేతనారూప. ఇది 417వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చేతనారూపాయై నమః అని చెప్పాలి. చేతన అంటే చలించు తెలివి యొక్క రూపము. గత నామంలో చెప్పిన చిచ్చక్తి ఒక రూపం దాలిస్తే ఆ రూపం చేతనా రూపం అవుతుంది. చేతను అంటే యాక్షను, తన గమనముగా కలిగిన చేతనము అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము జడశక్తి. ఇది 418వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జడశక్తి అయిన మహా అని చెప్పాలి. జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండిపోయినట్లు చేయు శక్తి. ఇతరమైన బాహ్య ప్రేరణలు ప్రమేయాలు లేకుండా ఉన్నంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోను, గమనములో ఉన్నది అదే రకమైన గమనములోను ఉండే లక్షణాన్ని జడత్వము, ఇనర్షియా అంటారు. ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు. ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన హృదయ స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది. ఈ జడశక్తి వల్లనే ఒకసారి గుర్తుపెట్టుకున్న విషయము ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది. మొట్టమొదట చిచ్చక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంత తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు. ప్రపంచంలోని నిలకడలకు, స్థిర నిశ్చలతలకు ఈ జడశక్తే కారణము. ఒక స్థితిలోనే ఉండిపోవుటకు దోహదపడు శక్తి అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము జడాత్మిక. ఇది 419వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జడాత్మికాయై నమః అని చెప్పాలి. జడ అంటే జడశక్తి యొక్క, ఆత్మిక అంటే స్వరూపము. ఇంతకుముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము గల అమ్మవారిని జడాత్మిక అంటారు. ప్రకృతికి సంబంధించిన అస్థి, భాతి, ప్రియ, నామ, రూప లక్షణాల్లోని చివరి 2 అయిన నామరూపాలు జడరూపంలోనే ఉంటాయి కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి. చిచ్చక్తికి సంబంధించిన చేతనా రూపము, ఈ జడశక్తికి సంబంధించిన జడాత్మిక, ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు. ఈ రెంటిలో ఏ ఒకటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని సంతరించుకోదు. అందుకని ఈ 2 లక్షణాలు ఒకదానికొకటి పరిపూరికాలు. జడశక్తి యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము గాయత్రి. ఇది 420వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గాయత్రై నమః అని చెప్పాలి. గాయత్రి అంటే గానము చేసిన వారిని రక్షించినది. నగాయత్ర పరం మంత్రం నమాతుః పరదైవతం అన్నారు. గాయత్రిని మించిన మంత్రము, తల్లిని మించిన దైవము లేరని ఈ శ్లోకార్థం. మననాత్ త్రాయతే ఇతి మంత్ర అంటే మననము చేసిన కొలది రక్షించునది మంత్రము అని అర్థము. గాయంతాం త్రాయతే ఇది గాయత్రి అంటే గానము చేయు వారిని రక్షించినది గాయత్రి అని అర్థం. ఆ 2 ఉత్పత్తి అర్థాలను బట్టి మంత్రము అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థమని తెలుస్తుంది. కాబట్టి గాయత్రి 100కి 100 పాలు మంత్రము అవుతుంది. మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి. కాబట్టి గాయత్రి అన్ని విధాలా మానవులకు అత్యంత అవసరమైన, అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది. ఇటువంటి గాయత్రి పదము కూడా అమ్మవారి నామంగా చెప్పబడిందంటే అమ్మవారి గాయత్రి అని అర్థం కదా. అమ్మవారి కళ్ళు సూర్య చంద్ర
అనలాత్మకమైనవి. వీటికి ప్రతీకలుగా సావిత్రి, గాయత్రి, సరస్వతి అని 3 దేవతలు చెప్పబడ్డారు. వీరిలో గాయత్రికి చంద్రునికి సంబంధం ఉంది. శ్రీ విద్య అంతా ఎక్కువగా చంద్ర సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి. ఇద్దరికీ అభేదాన్ని గ్రహించాలి. వేదమాతగాను వేదత్రయ సారంగాను ధ్యానించే గాయత్రికి వేద జనని అయిన అమ్మవారికి అభేదమే అని చెప్పుకోవడానికి వేరొక నిదర్శనము అక్కర్లేదు. ఈ గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తుంటే మనం మనలో కాక వివేక లోకంలో ఉంటాము. తత్ఫలితంగా పాత్రత, అర్హత, పవిత్రత పెరుగుతాయి. గానము చేయువారిని రక్షించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వ్యాహృతి. ఇది 421వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వ్యాహృత్యై నమః అని చెప్పాలి. వ్యాహృతి అంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది. వ్యాహృతి అంటే ఉచ్చారణ. భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి. ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కాబట్టి వ్యాహృతి అంటే ఉచ్చారణ కాబట్టి ఈ వ్యాహృతులు వేద స్వరూపాన్ని బోధించేవిగా అర్థం చేసుకోవాలి. గాయత్రి మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా 3 వ్యాహృతులు చెప్పబడతాయి. అవే భూ, భువః, సువః. ఈ 3 వ్యాహృతులు ప్రతి వ్యక్తిలోని పాతాళ, మర్త్య, దేవ లోకాలను, పదార్థ, శక్తి, ప్రజ్ఞ లోకాలను సూచిస్తాయి. ఈ విధమైన విభాగం కాకుండా సప్త వ్యాహృతులు సూచించు సప్తలోకాల విభజన కూడా ఉంది. అవి భూ, భువ, సువః, మహః, జనః, తపః, సత్యం. ఈ వ్యాహృతులు సూచించే లోకాలు భూలోకము లేదా పృథ్వీతత్వము, భువర్లోకము లేదా అంతరిక్షము, సువర్లోకము లేక ప్రజ్ఞానలోకము, మహర్లోకము లేక తేజోలోకము, జనలోకము లేక జననలోకము, తపోలోకము, సత్యలోకము, దివి, పృథివీ, అంతరిక్ష కాలంలో ఈ 7 లోకాలలో దేవతలు వేరువేరుగా పనిచేస్తారు కాబట్టి మొత్తం 3x7 21 స్థాయిలు. ఇవి 3 స్థాయిలలో 7 చొప్పున స్వరాలుగా వాక్కునంది వ్యక్తమవుతాయి, అంటే ఉచ్చరింపబడతాయి. ఉచ్చారణ వ్యాపక లక్షణ సామ్యాల వలన వ్యాహృతి అమ్మవారు నామంగా చెప్పబడుతుంది. ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సంధ్య. ఇది 422వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంధ్యాయై నమః అని చెప్పాలి. సం ప్లస్ ధ్యా. సంధ్య అనగా సమ్యక్ ధ్యానం అని సంధ్యాపదం సూచిస్తుంది. కాబట్టి చక్కగా ధ్యానము చేయబడునది అని అర్థం వస్తుంది. సంధ్యాకాలం గురించి ఈ క్రింది విధంగా చెప్పబడుతుంది. అహోరాత్రస్య సంధి సూర్య నక్షత్ర వర్జిత తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాతః సమాహిత. సూర్యుడు నక్షత్రాలు లేని రాత్రి, పగటి, సంధికాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యాకాలంగాను, నక్షత్రములు కనబడకపోయిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందు ప్రాతః సంధ్యాకాలంగాను గుర్తించుతారు. వాస్తవానికి ఇలా చెప్పిన సంధ్యాకాలాలు ప్రతిరోజు గుర్తించడం కష్టమవుతుంది. అందుకని చాందోగ్యాయంలో వేరే విధంగా నిర్ణయించారు. దీని ప్రకారం సూర్యబింబము సగం కనబడునప్పటి నుండి నక్షత్రాలు కనబడేంత వరకు మధ్యకాలము సాయం సంధ్యాకాలంగాను, అలాగా సూర్యోదయానికి 3 గడియలు కాలం ఉండగా నక్షత్రాలు కనబడే కాలం నుండి సూర్యోదయం అయ్యే వరకు ప్రాతః సంధ్యాకాలంగాను నిర్ణయించారు. సూర్యునితో కూడా ఉండిన సాయం సంధ్య, నక్షత్రాలతో కూడి ఉండిన ప్రాతః సంధ్య, పగటి కాలంలో 3:05 నుండి 4:05 వంతు దాకా ఉండే కాలంలో కూడిన మధ్యాహ్న సంధ్యాకాలను సంధ్యావందనానికి ఉత్తమ కాలాలుగా నిర్ణయించారు. ఈ సంధ్యాకాలాల్లో అర్థమవని విషయాలు అర్థమవుతాయని, జటిల సమస్యలకు పరిష్కారం స్ఫూర్తినిస్తుందని, కనబడే జ్ఞానదేవతలు కలిసి ఈ సంధ్యాకాలంలో విధులు గూర్చి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెబుతారు. మళ్ళీ ఈ 3 ప్రాతకాల, సాయం సంధ్యాధ్యాన సమయాలు మరింత ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే దేవతలు కూడా విధులు మారే సమయాలు ఇవి కాబట్టి. సంధ్య అంటే మధ్య ఉండేది అని అర్థం కూడా ఉంది. పంచకోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 మధ్యగా ఉండేది మనోమయ కోశము. మనోమయ కోశానికి శిరస్సు, యజుర్వేదము, దక్షిణ పార్శ్వము, ఋగ్వేదము, ఉత్తర పార్శ్వము, సామవేదము, ఆదేశాలు అంటే బ్రాహ్మణాలు,
ఆత్మ అధర్వణ వేదము ప్రతిష్టారూపమైన పుచ్చము అని పై మంత్రానికి అర్థము. కాబట్టి ఈ విధంగా అవయవాలు కలిగి మనోమయ కోశమే సంధ్య అనే వేదం యొక్క సూక్ష్మ రూపము. సంధ్య మనోమయ కోశానికి సంబంధించింది కాబట్టి మనస్సును ఆ కాలంలో ధ్యానంలో ఉంచమని చెప్పారు. ఈ సంధ్య సాక్షాత్తు అమ్మవారిని సూచిస్తుందని ప్రస్తుత నామం ద్వారా తెలుసుకోవాలి. చక్కగా ధ్యానము చేయబడినదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ద్విజ బృంద నిషేవిత, ఇది 423వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ద్విజ బృంద నిషేవితాయై నమః అని చెప్పాలి. ద్విజ బృంద, ద్విజుల చేత, నిషేవిత, నిశ్శేషముగా సేవింపబడినది. జన్మనా జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే, వేదపాఠీ భవేద్విప్రవ బ్రహ్మజ్ఞానీ చ బ్రహ్మణః. పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూద్రుడే, సంస్కారం వలన ద్విజుడవుతాడు, వేదాన్ని పఠిస్తే విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడవుతాడు అని పై శ్లోకానికి అర్థము. కాబట్టి ఉపనయన సంస్కారం జరిగిన, వేదాలు వల్లించిన, బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడని ఈ శ్లోకం చెబుతోంది. బ్రహ్మజ్ఞానము కలగడానికి శ్రీ విద్యను బ్రహ్మ విద్యను ఉపాసించాలి. శ్రీ విద్యలో కుండలిని యోగము, ఆ కుండలిని యోగంలో షట్చక్ర సహస్రార చక్రాల ప్రసక్తి వస్తుంది. మూలాధారం వద్ద సహజ ప్రవృత్తులు, స్వాధిష్టానం వద్ద ప్రేరణ ప్రకోపాలు, మణిపూర్ణం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి. విశుద్ధి వద్ద శుద్ధత్వము, విస్పష్టత, అజ్ఞాన చక్రం వద్ద వివేకము, విచక్షణ, సహస్రారము వద్ద ఆనందము, అనుభవము లక్షణాలుంటాయి. అనాహతం వద్ద ప్రేమ, దయ ఉంటాయి. సుషుప్న మార్గంలోని కింది 3 చక్రాలు ఒక త్రిభుజాన్ని, పై 3 చక్రాలు ఒక త్రిభుజాన్ని చూపిస్తాయి. సంస్కారము జరిగి ద్విజత్వము పొందిన వారిచే నిశ్శేషముగా సేవింపబడినదని ఈ నామానికి అర్థము. ద్విజ పదానికి దంతము అనే అర్థములో ఈ నామానికి దంతములచే స్తుతింపబడి సేవింపబడినది అని, మన దంత సంఖ్య 32 అనుష్టుప్ శ్లోకంలోని అక్షరాల సంఖ్యను సూచిస్తుంది అనుకుంటే, పూర్తిగా అనుష్టుప్ శ్లోకములతో స్తుతింపబడినది అని మరో 2 అర్థాలు కూడా ఈ నామానికి చెల్లుతాయి.